Uh, Good morning. So నాకు తెలిసి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నట్లున్నాయి ఈ నాప్సాక్ ప్రాబ్లం మీద బికాజ్ ఐ హావ్ రిసీవ్డ్ మెనీ కాల్స్ ఫ్రమ్ యూ పీపుల్ ఓన్లీ. సో ఒకసారి దాన్ని చెక్ చేద్దాం. ఒకసారి దాన్ని చెక్ చేసి క్విక్గా చెక్ చేసి దెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ పాయింట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ట్రై టు అబ్జర్వ్ దిస్ పర్టికులర్ పాయింట్ హియర్. ద పాయింట్ ఈస్ ఓకే. ఇక్కడ ఒకసారి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మనకిచ్చిన ఈరోజు తెలుగులోనే చెప్పాలని డిసైడ్ అయ్యాను. మనకిచ్చిన ప్రాబ్లము ఇది. మనకిచ్చిన ప్రాబ్లం అంటే దిస్ ఇస్ ది యాక్చువల్ ప్రాబ్లం. ఇది మనకిచ్చిన ప్రాబ్లం. ఓకే. ఈ ప్రాబ్లంలో మనకేం చెప్తున్నారు? వాట్ దే ఆర్ స్పెసిఫైయింగ్ అస్. సో దే ఆర్ స్పెసిఫైయింగ్ P1 value 25, P2 value 24 and P3 value 15. ఇవి ఇచ్చిన వాల్యూస్. అలాగే సో W1 వాల్యూ 18, W2 వాల్యూ 15 అండ్ W3 వాల్యూ 10. ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. అయితే మనం ఫస్ట్ ప్రాబ్లం కింద ఏం చెప్పాం? మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అని చెప్పాం. మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అని చూసినప్పుడు సో ఈ ఇచ్చిన వాల్యూస్ ఆల్రెడీ అసలు డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమైజ్ అంటే డిఈఎస్సి డిసెండింగ్ అని, డిఈఎస్సిఈఎన్డిఐఎన్జి. ఓకే. డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి మీనింగ్, మ్యాక్సిమైజ్ అని చెప్పేసి అంటే మీనింగ్ అది. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ముందు. దేన్ని చేసుకోవాలి? దేన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి? సో బేస్డ్ ఆన్ ది ప్రాఫిట్. హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఎఫ్ఐ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ వాల్యూస్ మ్యాక్సిమైజ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ ఎలా ఉండాలంటే పెద్ద వాల్యూ, సెకండ్ వాల్యూ రెండవది, అట్లా ఉండాలి. దీని ప్రకారం ఒక్కసారి మనం ఆలోచిస్తే, అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం ప్రకారం ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ గమనించండి. P1 వాల్యూ 25, P2 వాల్యూ 24, P3 వాల్యూ 15 ఆల్రెడీ అట్లానే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ P1, P2 తర్వాత P3 ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. అలానే ఉన్నాయి కాబట్టి 25, 24, 10 కావాల్సిన వాల్యూస్ ఇక్కడ వేసాము. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇట్ సీమ్స్ వెరీ గుడ్. కానీ ఈ ప్రాబ్లమ్ని దీంతో పాటు వెయిట్స్ కూడా, అంటే మనం ప్రాఫిట్స్ మాత్రమే డిసెండింగ్ ఆర్డర్ లో చేస్తాము. ప్రాఫిట్ వాల్యూస్ ఎలా అయితే వచ్చి వెయిట్స్ కూడాను అసోసియేటెడ్ వెయిట్స్ కూడా అలానే మార్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చిన ప్రాబ్లంలో డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి P1 కి అసోసియేటెడ్ వాల్యూ W1, P2 కి అసోసియేటెడ్ వాల్యూ W2, P3 కి W3. సో అయితే దీంట్లో ఫస్ట్ మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ అనే విషయంలో ఈ పర్టికులర్ ప్రాబ్లం కి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఓకే. 18, సో 18, 15, probably that is 10. I think here it is 10 and above it is 15. I think it is 15. Sorry for that. 15. Okay. సో దీన్ని కొంచెం కిందకి జరుపుతాం. అంటే రెండో ప్రాబ్లం పోతాం. సెకండ్ ప్రాబ్లంకి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు? మినిమైజ్డ్ వెయిట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మినిమైజ్డ్ వెయిట్స్ అని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, మినిమైజ్డ్ వెయిట్స్ అనే మాట ఎప్పుడైతే చెప్తున్నారో, సో ఇచ్చిన వెయిట్స్ ఎలా ఉన్నాయి? ఇది కదా మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇదే కదా. ప్రీవియస్ దాంట్లో ఎటువంటి చేంజెస్ లేకుండా వచ్చేసి, కానీ ఇప్పుడు సో వెయిట్స్ ని కొద్దిగా అటు ఇటుగా మార్చాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎలా వస్తుందో గమనిద్దాం సెకండ్ పాయింట్ లో. సో దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెకండ్ ప్రాబ్లం కి మినిమైజ్ అని చెప్పేసి అంటున్నారు. మినిమైజ్ అంటే అసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి మీనింగ్ ఇక్కడ. అది మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అనేది మీనింగ్ ఇక్కడ. దేన్ని బేస్ చేసుకొని చేయమంటున్నారు? వెయిట్స్ బేస్ చేసుకొని చేయమంటున్నారు. దాన్ని వెయిట్స్ అసెండింగ్ ఆర్డర్ లో ఉండేటట్టు. మరి ఇక్కడ గమనించండి, వెయిట్స్ మొత్తం అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయా? ఇక్కడ లేవు కాబట్టి సో అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చే వాల్యూ ఏంటి? W3. అలాగనే W3 ఇస్ ఫస్ట్ వాల్యూ. అలాగనే నెక్స్ట్ వచ్చే వాల్యూ W2, నెక్స్ట్ వచ్చే వాల్యూ W1. ఇది కదా ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ప్రకారం మనం గమనించినట్టయితే 10, సో 15, 18 ఇది మనకు వచ్చే అవుట్పుట్.
అయితే ఇక్కడ అసోసియేటెడ్ ప్రాఫిట్స్ ని కూడా అదే ఆర్డర్ లో మార్చుకోవాలి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే W3 కి అసోసియేటెడ్ ప్రాఫిట్ ఎంత P3, W2 కి అసోసియేటెడ్ ఎంత P2, దాని W1 కి అసోసియేటెడ్ ఎంత P1. ఓకే, ఇది సో ఈక్వల్ టు సో P3 వాల్యూ ఎంత 15. సో P2 వాల్యూ ఎంత 24. సో P4 వాల్యూ అదే P1 వాల్యూ ఎంత దట్ ఈస్ 25. ఇలా సో ఎక్కడ ఇచ్చినా సరే ఈ టైప్ లో మార్చుకోవాల్సిందే. గమనించండి. సెకండ్ ప్రాబ్లం ఇది. అసెండింగ్ ఆర్డర్ అంటే మినిమైజ్డ్ అంటే మినిమం వాల్యూ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ మినిమం అసెండింగ్ ఆర్డర్ లో ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఎలా చేయాలి? మన కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉండాలి ఇక్కడ? సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడాను సో వెయిట్స్ మీద ఉండాలి. కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మనకు ఉండాల్సిన దేని మీద ఉండాలి? ఇక్కడ వెయిట్స్ అనే దాని మీద ఉండాలి. ఈ వెయిట్స్ అసెండింగ్ ఆర్డర్ లో అప్లై చేస్తాం. ఈ వెయిట్స్ మొత్తాన్ని కూడాను అసెండింగ్ ఆర్డర్ లో అప్లై చేస్తాం. సో ఇలా అసెండింగ్ ఆర్డర్ లో అప్లై చేసిన తర్వాత సో అసోసియేటెడ్ అన్ని కూడాను అసోసియేటెడ్ ప్రాఫిట్స్ కూడా మార్చుకోవాలి. ఓకే, మీకు ఇచ్చిన ప్రాబ్లంలో మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినట్టున్నాం. ఆ ప్రాబ్లం ఒకసారి గమనిద్దాం. ఆ ప్రాబ్లంలో నేను ఒకదానికి ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే జస్ట్ మాడిఫికేషన్ ఎగ్జాంపుల్ కానీ అన్ని ఇవ్వను. ఓకే, సొల్యూషన్స్ ఫర్ సొల్యూషన్ 3 ఆల్రెడీ చేసి పెట్టాను. అయితే ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓన్లీ అసైన్మెంటే ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ చదవండి. మీకు బొమ్మలు ఆల్రెడీ పెట్టేసారు, గమనించారు లేదో. టుడే ఈవినింగ్ ఐ షల్ సెండ్ యూ ద సొల్యూషన్ ఫర్ యూ. ఇక్కడ గమనించండి. సో మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. మనకి ఇచ్చిన వాల్యూస్ సో దీస్ ఆర్ ది ప్రాఫిట్స్ అండ్ దీస్ ఆర్ ది వెయిట్స్. ఇచ్చిన వెయిట్స్ ఇవి. ఇప్పుడు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అని చెప్పేసి అడిగారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమైజ్ అంటే ఫస్ట్ ప్రాబ్లం అదే కదా, ఫస్ట్ ఫిజిబుల్ సొల్యూషన్ అదే కదా. మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ అంటే ఇచ్చిన ప్రాఫిటబుల్ వాల్యూస్ లో ఏది పెద్ద వాల్యూ, దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ వాల్యూ. అంటే దీనికి అసోసియేటెడ్ P6. అంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ P6 is the first value, then followed by P6 is first value, then followed by next one ఏంటి P3 is next value. ఆ తర్వాత వాల్యూ ఏంటి P1 is next value. ఆ తర్వాత వాల్యూ 7 అంటే P4 అనుకుంటా, P4 నెక్స్ట్ వాల్యూ. ఆ తర్వాత వచ్చేసి 7 తర్వాత 6 P5 is నెక్స్ట్ వాల్యూ. ఆ తర్వాత P2 is నెక్స్ట్ వాల్యూ మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ అనే విషయంలో. ఆ తర్వాత లాస్ట్ వన్ P7. ఇవి అంటే ఆ లిస్ట్ మొత్తాన్ని మీరు సార్ట్ అనే ఆపరేషన్ కి మీరు పంపిస్తే క్విక్ సార్ట్ తీసుకుంటారో మెర్జ్ సార్ట్ తీసుకుంటారో దట్స్ అప్ టు యూ. బట్ తీసుకుంటే మీకు చివరికి వచ్చే ఈ ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్ లో ఎలా ఉంటుంది? 18, 15, 10, 7, అంతే కదా, నేను రాస్తుంది కరెక్టే కదా. 6, 5, 3. 6, 5, 3. దిస్ ఇస్ ది స్పెసిఫిక్ ఆర్డర్. సో అయితే ఈ ఆర్డర్ ప్రకారం మనం చూసేది ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే. ఇక్కడ మనం చెక్ చేసేది ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే. అయితే మరి ఈ P6 కి అసోసియేటెడ్ W1 కాదు కదా, కాదు. కాబట్టి దీన్ని కూడా అదే రకంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటారు? W6 సో W3 W1 W4 W5 W2 పైన ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేస్తున్నా W7. ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే మీ వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే నాకు అర్థమైన క్వశ్చన్స్ ఏంటంటే ప్రాఫిట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది సార్, మరి వెయిట్స్ డిసెండింగ్ ఆర్డర్ లో లేవు కదా అని అడుగుతున్నారు. వెయిట్స్ గురించి మనం పట్టించుకోవట్లేదు. మన ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఫీజిబుల్ సొల్యూషన్ ఏమనుకుంటున్నాం? మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ అనుకుంటున్నాం. మ్యాక్సిమైజ్డ్ ప్రాఫిట్ అంటే వి జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ ప్రాఫిట్స్. వీఆర్ నాట్ సపోజ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్స్ ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. ఓకే, అయితే అసోసియేటెడ్ వాల్యూస్ ని మార్చాలి కాబట్టి, అసోసియేటెడ్ గా వాల్యూస్ ని చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఆ టైప్ లో ఆర్డర్ లో రాస్తాం. కానీ సో ఆర్డరు పెద్ద ఇష్యూ లేదు. ఓకే, సో ఇది వెయిట్స్ కి సంబంధించి కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రాఫిట్స్ లో ఉన్నది కాబట్టి గమనించండి. W6 వాల్యూ అంతా 4, ఆ తర్వాత W3 వాల్యూ అంతా 5. ఇక్కడ పైన వాల్యూస్, ఈ వాల్యూస్ చెక్ చేస్తున్నాను నేను. W6 వాల్యూ 4, W3 వాల్యూ ఇది, W1 వాల్యూ ఎంత 2, ఆ తర్వాత W4 వాల్యూ ఎంత 7,
ఆ తర్వాత W5 వాల్యూ ఎంత 1, ఆ తర్వాత W2 వాల్యూ ఎంత 3, అలానే W7 వాల్యూ ఎంత 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ మనకి డిసెండింగ్ ఆర్డర్ లో లేవు. డోంట్ వరీ అబౌట్ దోస్ వాల్యూస్. వీఆర్ వరీయింగ్ అబౌట్ ఓన్లీ దిస్ ప్రాఫిట్స్. ఓకే, అంటే మనం ఒక ఐటమ్ని సెల్ చేస్తే, అమ్మితే నాకు వచ్చే లాభం ఇది అని చెప్తున్నారు. అట్లా మనకు ఒక ప్రాబ్లం, అంటే ఒక ఊహ ఎవరో మనకి ఇచ్చారు. అబ్బాయి దీన్ని అమ్మితే ఎంత వస్తుంది, దీన్ని అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీన్ని అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పారు. దాంట్లో మనం ఏమనుకుంటున్నాం, మాక్సిమం ప్రాఫిట్ ముందు తీసేస్తే అప్పుడు ప్రాఫిట్ అంటే డబ్బులు ఎక్కువగా చేతిలో కనిపిస్తాయి కదా అని ఫీల్ అవుతున్నాం. ఓకేనా? అయితే ఆ పర్టికులర్ ఐటమ్ వెయిట్ ఎంత, మాక్సిమం ప్రాఫిట్ వచ్చే దాని వెయిట్ ఎంత 4 యూనిట్స్, నెక్స్ట్ మాక్సిమం 5 యూనిట్స్, నెక్స్ట్ మాక్సిమం 2 యూనిట్స్. అది అంటే మనం వీఆర్ బాదరింగ్ అబౌట్ ఓన్లీ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ మాక్సిమైజ్డ్ ప్రాఫిట్స్. మాక్సిమైజ్డ్ ప్రాఫిట్ అని ఈ పర్టికులర్ ఫస్ట్ ఫీజిబుల్ సొల్యూషన్స్ లో మనం వరి అవ్వాల్సింది దీనికి సంబంధించి మాత్రమే. వెయిట్స్ కి సంబంధించి మీరు అసలు చూడటానికి లేదు. యూ డోంట్ వరీ అబౌట్ వెయిట్స్. ఓకే, సో వెయిట్స్ మస్ట్ నాట్ బి. అంటే ఫస్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ ఉందని, హైయెస్ట్ ప్రాఫిట్ ఐటమ్ ఎంత W6, అంటే P6 W6, ఆ వెయిట్ మొత్తాన్ని నాప్సాక్ లో నింపేశాం. ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ ఎంత ఉంది 15, అంటే P3 అంటే అసోసియేటెడ్ విత్ W3. ఆ W3 వెయిట్ కలిగిన ఐటమ్ ని మొత్తాన్ని మళ్ళీ నాప్సాక్ లో పెట్టేస్తాం, పెట్టేస్తాం. అలా పెట్టుకుంటూ వస్తాం ప్రాఫిట్ బేస్ చేసుకొని. వెయిట్స్ తోటి మనకు సంబంధం లేదు. యూ ప్లీజ్ రిమెంబర్ దిస్. అలాగనే మినిమైజ్డ్ ప్రాఫిట్స్ వెయిట్స్ అని చూద్దాం. మినిమైజ్డ్ వెయిట్స్ అంటే మీనింగ్ ఏంటి? సో మినిమైజ్డ్ అంటే ఆల్వేస్ అసెండింగ్ ఆర్డర్, అరేంజ్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్స్ బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లు చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్స్ తో మనకు సంబంధం లేదు. అబ్జర్వ్ చేద్దాం. రెండింటికి సో 1-1 ఉంది. రెండింటికి 1-1 ఉంది కాబట్టి మనం జనరల్ గా FCFS ఫార్ములా ఫాలో అవుతాం. FCFS అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. అంటే మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది W6 is the first one, then followed by W5 ఇది W5, then followed by W7 second one, W1 followed by next అంతా 3, 4, 5 కదా. ఓకే, W2, then followed by W6. ఇప్పుడు W6 వస్తుంది. W6 తర్వాత W3 and then followed by W4. ఇది అసెండింగ్ ఆర్డర్ లో అసైన్ చేయగా మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. అంటే 1, 1, 2, 3, 4, 5, 7 అసెండింగ్ ఆర్డర్ కదా ఇది. Yes, we are worrying about only weights here. You are not supposed to take into consideration of so what is the profits. Profits ఎలా ఉంటే మీకేంటి? Because profits will always be taken so with association of weights as far as this feasible solution. ఈ feasible solution సంబంధించి weights అది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ప్రాఫిట్స్ ఎలా రాస్తాం? సో ప్రాఫిట్స్ ఎలా రాస్తాం? P5, సో P7, నెక్స్ట్ ప్రాఫిట్ P7, P1, సో P2, then followed by P6, P6, P3 and then P4. ఇది మనం రాసే పద్ధతి. దీంట్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. P5 వాల్యూ ఎంత అండి? 1, 2, 3, 7 అంతే కదా. 1, 2, 3, 4 లేదు 6. దాని తర్వాత P7 వాల్యూ ఎంత? 3. ఆ తర్వాత P1 వాల్యూ 10. ఆ తర్వాత P2 వాల్యూ ఎంత అండి? 5 ప్రాఫిట్ వాల్యూ. తర్వాత P6 వాల్యూ ఎంత? 18. ఆ తర్వాత P3 వాల్యూ ఎంత? 15. ఓకే, దెన్ P4 వాల్యూ ఎంత? వాట్ ఇస్ P4? 7 హియర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రాఫిట్స్ ఆర్ నాట్ ఇన్ ఈదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. రెండిట్లో లేదు కాబట్టి దీనికి సంబంధం లేదు అసలు మనకి. ఈ పర్టికులర్ ప్రాబ్లం అంటే ఈ పర్టికులర్ ఫీజిబుల్ సొల్యూషన్ మనకు సంబంధం లేదు. ఎందుకని సంబంధం లేదంటే వీఆర్ వరింగ్ అబౌట్ ఓన్లీ వెయిట్స్. ఓకే, సో వీఆర్ వరింగ్ అబౌట్ ఓన్లీ వెయిట్స్. ఆ వెయిట్స్ కి అసోసియేటెడ్ ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు. ఆ రకంగా ఏదైనా ట్రై చేస్తే మాక్సిమం వస్తుందా చెక్ చేస్తాం. అంతే, మాక్సిమం వస్తుందా లేదని చెక్ చేస్తాం. లేకపోతే మూడో ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్. దీనికైతే నేనేం ఇప్పుడు చేయలేను కానీ చెప్తున్నా వర్క్నే. సో maximized profit for
వెయిట్ రేషియో. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బట్ చాలా మంది కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నట్టుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం చేయాల్సిన పని P1 డివైడెడ్ బై W1 వేస్తాం. P1 డివైడెడ్ బై W1 వేస్తాం. వచ్చిన వాల్యూ ఏదో కనుక్కుంటాం. అలాగనే P2 డివైడెడ్ బై W2 వేస్తాం. వచ్చిన వాల్యూ ఏదో కనుక్కుంటాం. ఇలా కనుక్కుంటే వీటిలో కొన్ని వాల్యూస్ జనరేట్ చేస్తాయి. ఈ జనరేట్ చేసిన వాల్యూస్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. మాక్సిమైజ్ అంటే డిసెండింగ్ కదా, డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయాలి. మరి దేని తీసుకొని డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయాలి? ఇక్కడ న్యూమరేటర్ ఏంటి? ప్రాఫిట్ కదా. న్యూమరేటర్ ఈ దీంట్లో న్యూమరేటర్ ఏంటి? ప్రాఫిట్ కదా. అంటే ప్రాఫిట్ ని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ప్రాఫిట్ ని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఓకే, ఈ విధంగా అరేంజ్ చేస్తే నేను ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేశాను కదా, ఆ సొల్యూషన్ ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి కొద్దిగా చూపిస్తాను, మిగతా అంతా చూపించను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి సొల్యూషన్. అసెండింగ్ ఆర్డర్ రాసినట్టున్నాను, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. సారీ, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రాసినట్టున్నాను, పొరపాటున ఫాస్ట్ గా రాస్తూ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే P1 అంటే 5 వచ్చింది. P2 డివైడెడ్ బై W2 1.6 వచ్చింది. P3 బై W3 3 వచ్చింది. P4 బై W4 1 వచ్చింది. 7 బై 7 అంటే 1 కదా. P5 W5 వచ్చేసి 6 బై 1 అంటే 6 వచ్చింది. P6 W6 అంటే 4.5. P7 W7 అంటే 3 బై 1 దట్ ఈస్ 3. వీటిలో పెద్ద వాల్యూ ఏంటి? P5 ఫస్ట్. అంటే ఆర్డర్ ఎలా వచ్చింది? P5 P1, P5 ఫస్ట్ 1, P1 వాల్యూ ఎంత? 5. నెక్స్ట్ P1, ఆ తర్వాత P6 ఎక్కడ ఉందో P6 4.5, 5 తర్వాత నెక్స్ట్ వాల్యూ 4.5, ఆ తర్వాత P3 3, అలాగే P7 కూడా 3నే, P3 3, P7 కూడా 3నే, P2 నెక్స్ట్ వాల్యూ P2 1.6, లాస్ట్ లో P4 7 బై 7 ఈక్వల్ టు 1 కాబట్టి లాస్ట్ లో. ఈ రకంగా డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. అయితే ఈ వాల్యూస్ మనకి ఇదే ఆర్డర్ లో ఉంటాయని గ్యారెంటీ లేదు. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు టేక్ ప్రాఫిట్ బై వాట్ ఈస్ దట్ వెయిట్ రేషియో. ఇక్కడ గమనిస్తే ప్రాఫిట్ బై వెయిట్ రేషియోలో ఇది ఫస్ట్ వాల్యూ. దాంట్లో ఏముందో మనకు సంబంధం లేదు. P5 లో ఎంత వాల్యూ ఉంది, P1 లో ఎంత వాల్యూ ఉంది, P6 లో ఎంత వాల్యూ ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ us. వీఆర్ టేకింగ్ ప్రాఫిట్ బై వెయిట్ రేషియో తీసుకున్నప్పుడు P5 బై W5 పెద్ద వాల్యూ వచ్చింది, అది ఫస్ట్ రాస్తాం. దట్ ఈస్ 6 కాబట్టి అది ఫస్ట్ రాస్తాం. సెకండ్ వాల్యూ ఏది వచ్చింది? P1 బై W1 5 వచ్చింది. నెక్స్ట్ ఆ రేషియో తీసుకుంటే 5 అనేది సెకండ్ వాల్యూ వచ్చింది, దాన్ని సెకండ్ రాస్తాం. ఇక్కడ మీరు మరి అసెండింగా డిసెండింగా సార్ మీరు అలా చెప్పారు, మరి ఇక్కడ రావు. ఎందుకు రావు అంటే ప్రాఫిట్ బై వెయిట్ రేషియో ఇచ్చినప్పుడు మిస్లీనియస్ ఆర్డర్లోనే ర్యాండమ్ ఆర్డర్లోనే వస్తాయి. కానీ మనం చూడవలసింది వీటిని. P1 బై W1 ఈక్వల్ టు 5, P5 బై W5 ఈక్వల్ టు 6. అంటే వీటి బేసిస్ ని అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. పైన ఏమో అసెండింగ్ ఆర్డర్ అని రాశాను, ఇక్కడే డిసెండింగ్ ఆర్డర్ ఇక్కడ బాగానే రాశాను. ఇది కొంచెం మీరు మార్చుకోవాలి. నేను ఇచ్చిన తర్వాత నేనే మార్చిస్తానండి, దాన్ని కొంచెం కొట్టేసి ఇచ్చేసి ఇస్తాను మీకు. అదర్వైజ్ ఎర్రటా అని చెప్పేసి చివరిలో రాస్తాను, అప్పుడు కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది చేయాల్సిన ప్రాబ్లం, ఇలా చేయాలి. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు సాయంత్రం లోపల నాకు ప్రాబ్లం సాల్వ్ చేసి పెట్టండి. నేనైతే చాలా క్లియర్గా ఇంకెక్కడ ఎర్రర్ లేదు, ఇది ఒక్కటే ఎర్రర్ పడినట్టుంది, ఇంకెక్కడ ఎర్రర్ లేదు మొత్తం. సో నా రైటింగ్ అర్థం అవుతుంది కదా అందరికి. ఇలా చూస్తే ప్రాబ్లీ ఇట్ కుడ్ బి అండర్స్టాండబుల్ బికాస్ ఐఎమ్ ఆల్సో మై రైటింగ్ ఈస్ నాట్ దట్ మచ్ గుడ్. అంత దస్తూరి అంత నీట్ గా ఉండదు కానీ బట్ కుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. నేను ఇది ఫార్వర్డ్ చేస్తాను. ఇది మీరు చేయాల్సింది, మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఇవి. ఓకేనా? వీఆర్ వరింగ్ అబౌట్ ఫస్ట్ దాంట్లో వరింగ్ అబౌట్ ప్రాఫిట్స్, సెకండ్ దాంట్లో వరింగ్ అబౌట్ వెయిట్స్, థర్డ్ దాంట్లో రేషియోస్ ని బేస్ చేసుకొని రాయాలి. అది కూడా ప్రాఫిట్ ని విత్ రెస్పెక్ట్ టు ప్రాఫిట్ తీసుకోవాలి, దాన్ని కూడా అలా చేసుకొని థర్డ్ దాంట్లో రాయాలి. ఫైనల్ గా మూడింట్లో ఏది పెద్ద వాల్యూ వస్తే అదే ఫైనల్ ఆన్సర్. ఓకే, నౌ దిస్ ఇస్ వాట్ అబౌట్ the point I would like to make, because many people have some questions on this, so that is why I wanted to clarify those questions for this particular class. However, ee roju job scheduling with జాబ్ షెడ్యూలింగ్ దీంట్లో ప్రాబ్లం వరకే చెప్తాను. ప్రాబ్లమ్ ని టుమారో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది
అదేంటిది యా జాబ్ షెడ్యూలింగ్ విత్ గ్రీడీ మెథడ్. ఒక్కసారి దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం అర్థం చేసుకోండి. ముందు ప్రాబ్లం ఏంటంటే కొన్ని జాబ్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిటిపి ఆపరేటర్ దగ్గరకో, లేకపోతే ప్రొవిజన్ షాప్ దగ్గరకో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి. ఒక 5గురు 6గురు వరుసగా నించున్నారు. ప్రొవిజన్ షాప్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్రొవిజన్ షాప్ లో ఆయన తెచ్చిన ప్రొవిజన్స్ మొత్తాన్ని కూడాను ప్యాక్ చేయడానికి 1 యూనిట్ ఆఫ్ టైం పడుతుంది. ఏవో పెద్ద లిస్ట్ తీసుకొచ్చాడు. ఆ లిస్ట్ మొత్తం 1 యూనిట్ అంటే 1 అవర్ అనుకోండి. 1 అవర్ టైం పడుతుంది ఒక పర్టికులర్ క్యాండిడేట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ మొత్తం ప్యాక్ చేయడానికి. అయితే ప్రాబ్లం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు టేక్ దిస్ ఎక్స్ప్లెనేషన్, లెట్ మీ టేక్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం హియర్. ప్రాబ్లం ని చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఈ ప్రాబ్లం ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. డూప్లికేట్ చేసి దీన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ప్రాబ్లం మనకి. ఈ ప్రాబ్లంలో ఏం చెప్తున్నారు? జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4, జాబ్ 5 ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కో డెడ్ లైన్ ఉంది. జాబ్ 1 సో 2 యూనిట్స్ ఆఫ్ డెడ్ లైన్ లో ఫినిష్ చేయగలిగితే 60 యూనిట్స్ మనకి ప్రాఫిట్ వస్తుంది. సరే, అదేమో అవర్స్ అనుకుందాం. లెట్ us consider this is number of hours, this is number of hours, this is rupees for example. Okay, దీన్నేమో రూపీస్ కింద కన్సిడర్ చేద్దాం, RS కింద. అదర్వైజ్ the symbol is there for rupees. అంటే 2 గంటల లోపల ఫినిష్ చేయగలిగితే సో 60 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. జాబ్ 2ని 1 అవర్ లో ఫినిష్ చేయగలిగితే, 1 అవర్ లోపల ఫినిష్ చేయగలిగితే 100 రూపీస్ వస్తుంది. జాబ్ 3 అవర్స్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతి జాబ్ కూడా ఫినిష్ చేయడం కోసం, ఈ జాబ్ కానీ అదర్వైజ్ దిస్ జాబ్ ఆర్ దిస్ జాబ్ ఆర్ దిస్ జాబ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ జాబ్స్ యూ మే బి గివెన్, దట్ డజంట్ మ్యాటర్. వీటన్నిటిని కూడా ఫినిష్ చేయడం కోసం పట్టే టైం ఎంత అంటే 1 అవర్. ఒక్కొక్క జాబ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేయడానికి పట్టే టైము 1 అవర్ టైమే, అంతకంటే ఎక్కువ పట్టదు. కానీ ఈ డెడ్ లైన్ అంటే ఏంటో చేయండి. చూడండి, ఈ 5గురు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ప్రొవిజన్ షాప్ దగ్గర 5గురు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నాడు, పర్వాలేదండి నేను 2 గంటలు వెయిట్ చేయగలను, అంటే 1 గంట వెయిట్ చేయగలను, ఇంకొక గంట మీరు ప్యాక్ చేయడానికి పడుతుంది కాబట్టి ఫస్ట్ అవర్లోనే చేయాల్సిన అవసరం లేదు, సెకండ్ అవర్లో స్టార్ట్ చేయండి, 2వ అవర్లో స్టార్ట్ చేయండి, మొత్తం ఫినిష్ చేసి నాకు ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను, అంతకంటే ఎక్కువ టైం నేను వెయిట్ చేయలేను. జాబ్ 2 ఆయన ఏం చెప్తున్నాడు, లేదు నాకు ఇమీడియట్గా కట్టాల్సిందే, మీరు 1 అవర్ టైం చెప్తున్నారు, స్టార్టింగ్ నాది కట్టాల్సిందే, ముందు నాకు ప్యాక్ చేయండి. జాబ్ 3 అని ఏం చెప్తున్నాడు, పర్లేదండి నేను ఇంకొక 3 అవర్స్ వరకు వెయిట్ చేయగలను, 2 అవర్స్ వెయిట్ చేస్తాను, మీరు ఒక ప్యాకింగ్ 1 అవర్ కాబట్టి మొత్తం 3 అవర్స్ పడుతుంది, ఓకే నో ప్రాబ్లం, యూ కెన్ డూ ఇట్ అని చెప్పాడు. అలాగే జాబ్ 4 కూడా అంతే, అలాగే జాబ్ 5 కూడా అంతే. అంటే ఇది డెడ్ లైన్ అనేది వెయిటింగ్ టైం అనమాట. సో యాక్చువల్ టైం ఎంత పడుతుంది మైనస్ ఈ వేస్తే, అంటే 2 మైనస్ యాక్చువల్ టైం అంటే 1 అవర్, 2 మైనస్ 1 అవర్ అంటే 1 అవర్ వెయిట్ చేయగలను, 1 అవర్ నీ పని. జాబ్ 2 అయినా 1 మైనస్ 1 అంటే 0 కదా, నేను అసలు వెయిట్ చేయలేని మీనింగ్ అయినా. 3 మైనస్ 1 అంటే 2 కదా, 2 అవర్స్ వెయిట్ చేస్తాను, మీరు ప్యాక్ చేసి ఇవ్వండి, 3rd అవర్ అయిపోతా నేను తీసుకొని వెళ్ళిపోతాను, మీనింగ్ అది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ ఆఫ్, is going to, I mean, the time taken to be done for every job is exactly 1 unit of time, but waiting time will be the deadlines which have been given here. వాటిని కంప్లీట్ చేయగలిగితే, ఆ పర్టికులర్ టైం లోపల కంప్లీట్ చేయగలిగితే, yes you could get this particular profit. అది ప్రాబ్లం. ఓకే, the problem is seems in such a way. అంటే ఏంటి, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి, ఇంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నారు. అలాగనే కన్స్ట్రెంట్ కూడా ఉంది. ఆ కన్స్ట్రెంట్ ఏంటి, డెడ్ లైన్, ఈ లోపల చేయగలిగితే ఇంత వస్తుంది, ఆ టైం దాటిందంటే నీకు ఏం రాదు అంటే కన్స్ట్రెంట్ కూడా ఉంది. ఓకే, సో ఈ 2 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, కన్స్ట్రెంట్ కూడా ఉంది కాబట్టి సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటి, ఒక 2 జాబ్స్ చేయగలిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ J2 J3 చేయగలిగాడు అనుకోండి, 120 రూపాయలు వస్తాయి యాజ్ పర్ అవర్ ఎగ్జాంపుల్. లేదు J1 J2 J3 చేయగలిగాడు అనుకోండి, 180 రూపాయలు వస్తుంది. లేదు J2 J3 J4 చేయగలిగాడు అనుకోండి, 160 రూపాయలు వస్తుంది, అట్లా అన్నమాట. ఓకే,
సో కాబట్టి దీనికి సీక్వెన్స్ కూడా కనుక్కోవాలి. ఏ సీక్వెన్షియల్ ఆర్డర్లో చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా చెప్పాలి. ఓకే, కాబట్టి కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, కాబట్టి గ్రీడీ మెథడ్ తోటి దీన్ని సాల్వ్ చేయడానికి ఇట్స్ వెరీ ఈజీ, బాగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. I believe that you got the point. I believe that you got the point. Now we'll move to so yeah. What is the actual problem here? The problem is specifies 556 if enter outunadu or 556 avro mari. Let me write here. Okay, however, what is the actual problem here? You are given number of jobs n number of jobs will be given, and they are represented with J1, J2, J3, J4 and so on Jn, and each job is associated with two more lists. One is with deadlines. So this job 1 must be done within this particular deadline. So job 2 must be done within this particular deadline and so on. If you perform within this particular deadline, you may be get this much profit. That is P1, P2, P3 and so on. Antanta profit vastundi. So therefore, if you are given this kind of instance for job sequence with deadlines, see instance icharu. Now, what exactly was I trying to do? Of course, the explanation is same. Whatever the explanation I have given just before. For any job I, the profit Pi is earned if and only if the job is being completed by its deadline. This is the condition. The condition is ఏ జాబ్ కైనా సరే ప్రాఫిట్ వస్తుంది పిఐ, ith జాబ్ కి పిఐ అనే ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేయగలిగితే. అదర్వైజ్ యూ కుడ్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఓవర్ దేర్. దిస్ ఇస్ ది కండిషన్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ది కన్స్ట్రైంట్. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్ బీయింగ్ వుడ్ లైక్ టు కన్సిడర్ కన్స్ట్రైంట్. అండ్ సో ఇక్కడ ఇంకొక కన్స్ట్రైంట్ కూడా ఉంది. టు కంప్లీట్ ఆల్ దీస్ ప్రాసెసెస్ యూ హ్యావ్ ఓన్లీ వన్ మిషన్. Or only one particular person to be complete the job. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఒకే ఒకరు ఉన్నాడు ప్యాకింగ్ చేయడానికి, వేరే వాళ్ళు లేరు, అందుకని 1 hour. Okay, only one person or only one mission will be available to finish up this particular job. Okay, so that is the one more constraint which is being available with us. Then followed by the feasible solution of a problem set, subset J. J is the problem subset, and I have to, yes, this is the feasible anukunte J, capital J loki aa job add chestam. Feasible kaadu anukunte reject chestam. So J can be it is actually not EB, it is BE, topographical mistake, sorry. Okay, so J can be completed within its deadline, so that you could get the sum of profits of all jobs which are available within the J. ఒక మిషన్ ఉంది, డెడ్ లైన్స్ 3 ఉన్నాయి, అంటే 3 hours మాత్రం మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అవర్ ఒకటిది, సెకండ్ అవర్ రెండో అవర్ది, థర్డ్ అవర్ 3 hours చేయగలం. 5 జాబ్స్ ఉన్నాయి. 5 జాబ్స్ మరి అయిపోతాయా? కావు కాబట్టి 3 అవుతాయి. ఆ 3టికి మాత్రం ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, మిగతా వాటిని కన్సిడర్ చేయం. ఓకే, సో ఆర్ దిస్ కుడ్ ఆల్సో బి డన్, ఆర్ దిస్ కుడ్ ఆల్సో బి రిప్రజెంటెడ్. J belongs to capital J, I belongs to capital J, P of I. P of I plus P of 1 plus P of 2 plus P of 3. How many number of jobs are there within the capital J? Okay. And the algorithm is optimal solution. The optimal solution must be maximize value. So the total profit which is acquired by you after performing those jobs, you must get maximum value. ఉన్నవాటన్నింటిలో కూడా maximum value ఉంది. ఏ మూడింటిని అంటే రెండే చేయగలిగారు అనుకోండి, ఏ రెండింటిని కలిపితే ఎక్కువ వస్తుందో అది రావాలి మనకు ఆన్సర్. ఏ రెండింటిని చేయగలిగితే ఎక్కువ వస్తుందో అది రావాలి. Okay, so this is maximization problem. Job sequencing with the deadlines will be maximization problem. Now, so it is very straightforward kind of algorithm. Simple and straightforward kind of algorithm. So initially
the set J will be equal to. So here D in the sense deadlines, J in the sense the value which is going to be taken by us. That is the sequence of jobs which are going to performed by the machine. N in the sense number of jobs. D will be deadlines of each and every job. J will be sequence of jobs, and N will be the number of jobs which are there with you. So J will be initially it is empty. We'd like to start our work with the first job onwards. Okay. If all jobs in J of I can be completed by their deadlines. ఎలా చేయాలనేది ఇక్కడ ఏం చెప్పడం మీకు ఎలా చేయాలనేది ఇక్కడ ఏం చెప్పడం దానికి అంటే ఎలా చేయాలనే విషయాన్ని చూస్తే మనం ఆలోచించి చేయగలగాలి అది. సో బట్ హియర్ so called algorithm cannot be given to you. So if you write a program then you could get it. So synthesis చూస్తే మనకి ప్రోగ్రామ్ క్లారిటీ వస్తుంది. ఆ సింథసిస్ ప్రాబబ్లీ టుమారో చేస్తాము. సో ఈ రోజు ఎందుకంటే knapsack ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి నాకు 6 minutes మిగిలింది ఇక్కడ. సో however you can see then so J equal to J union of I. For example ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అంటే నేను 2 కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So initially J will be equal to 5. Nothing is there. J will be capital J will be equal to 5. For example, this problem can be done, this problem can be done, and this problem can be done. For example, first ఈ problem yes consider చేయడానికి అవకాశం ఉంది అంటే నెక్స్ట్ స్టెప్ లో so J will be equal to job 1 include అయింది. Then ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో జాబ్ 1 ఆల్రెడీ ఉంది ఇక్కడ జాబ్ 1 ఆల్రెడీ ఉంది నెక్స్ట్ ఏం చేయగలంటే జాబ్ 2 చేయగలరు. yes జాబ్ 2 will be gets performed. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా చేయగలరని అనుకుందాం. we don't know whether it could be ప్రాబ్లం రన్ చేస్తే కానీ మనకి క్లారిటీ రాదు. సో దెన్ జాబ్ 1 ఆల్రెడీ సీక్వెన్స్ లో ఉంది జాబ్ 2 ఆల్రెడీ సీక్వెన్స్ లో ఉంది ఇప్పుడు జాబ్ 3 కూడా చేయగలరు. నెంబర్ ఆఫ్ డెడ్ లైన్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ డెడ్ లైన్ ఏంటి 3 కదా అంటే 3 జాబ్స్ మాత్రం 3 hours కదా. ఫస్ట్ అవర్ లో 1 సెకండ్ అవర్ లో 2 థర్డ్ అవర్ లో 3 ఈ 3 మాత్రం చేయగలిగితే ఎప్పుడు గమనించండి అంటే ఇనిషియల్ ఇట్ ఈస్ 5. సో జాబ్ 1 will be able to done within the deadline so that could be included. Union in the sense inclusion kada included into so capital J, and J2 also able to done by that particular machine within the deadline so that already J1 is available with J union J2 in the sense J1 J2 J1 J2 J3 వీటికి ప్రాఫిట్స్ కనుక్కోవాలి. ప్రాఫిట్స్ ఎంత ROI plus 100 plus 20 totally 180 will be the answer. అంటే నేను 2K చెప్పాను. I don't know whether it is a correct answer or wrong answer. After performing the complete problem, then you could understand or then you could get the correct answer. Okay, correct answer. And this is what the greedy method using the deadlines. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఆ విషయం ఇక్కడ సొల్యూషన్ 3లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఎన్ని ఐటమ్స్ పెట్టవచ్చు. అసలు ప్రాబ్లం ఏమి చేయకుండా అసలు స్టార్ట్ చేయకుండానే మీరు అబ్జర్వ్ చేయడం కోసం ఎన్ని ఐటమ్స్ పెట్టవచ్చు. ఎన్ని ఐటమ్స్ దీంట్లో ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటే ఇక్కడ M ఎంత కెపాసిటీ ఆఫ్ నాప్సాక్ ఎంత కెపాసిటీ ఆఫ్ నాప్సాక్ ఈక్వల్ టు 15. యాడ్ ఆల్ దీస్ అన్నిటిని యాడ్ చేయండి. వెయిట్స్ మొత్తాన్ని యాడ్ చేయండి. 2 + 3 5 5 + 5 10 17 18 19 19 + 4 23 మొత్తం 23 ఉంది. అంటే అన్ని ఐటమ్స్ పెట్టడానికి కుదరదు. 15 - 23 ఎంత 15 - 23 అంటే ఈ ఒక 5 అది ఒక 3 8 గ్యాప్ ఉంది ఇంకా. అంటే అన్ని ఐటమ్స్ ని పెట్టడానికి కుదరదు. కంపల్సరీ ఏవో 1-2 ఐటమ్స్ ని వదిలేయడానికి లేదు. ఒక 4 ఐటమ్స్ పెట్టి 5వ ఐటమ్ సో పార్షియల్ గా కంప్లీట్ గా కాకుండా పార్షియల్ గా పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది అసలు ఎమ్ని మీట్ అవుతుందా లేదా సో చెక్ చేస్తుంటే సో వీటిని యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టామనుకోండి వెయిట్స్ తీసుకొని అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం ప్రకారం పెట్టామనుకోండి ఏదది ఈ పర్టికులర్ ప్రాబ్లం ప్రకారం పెట్టామనుకోండి 1 + 1 2 2 + 2 4 4 + 3 7 7 + 4
సో 11, 16 అంటే ఇంతవరకు 1 to 4 ఈ వాల్యూస్ మొత్తాన్ని కూడా అంటే W5, W7, W1, W2 ఇంతవరకు కంప్లీట్ గా పెట్టగలం. కానీ W6 వచ్చేసి కంప్లీట్ గా పెట్టగలమా? నో, అంటే ఇది అనుకుంటా. W6 వరకు కూడా కంప్లీట్ గా పెట్టగలం. W3 వచ్చి కంప్లీట్ గా దాంట్లో ప్లేస్ చేయగలమా? కుదరదు. ఎంత చేయగలం? సో 2 + 2 4, 4 + 3 7, 7 + 4 7 + 4 11, 11 అంటే 11 + 5 16 కదా. కాబట్టి ఒక యూనిట్ ఇక్కడ ఆగిపోతుంది. అంటే సమ్ 80% లేకపోతే 60% పెట్టగలం దీంట్లో. సెవెంత్ లాస్ట్ వన్ W4 అసలు ప్లేస్ చేయడానికే కుదరదు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మీకు నేను చెప్పిన ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా. అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే, సో ఈ పర్టికులర్ పాయింట్ లో క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఐటమ్ అంటే W5 కంప్లీట్ గా పెట్టొచ్చు, ఫిఫ్త్ ఐటమ్ పెట్టొచ్చు, అలాగనే సెవెంత్ ఐటమ్ పెట్టేసేయచ్చు, అలాగనే ఫస్ట్ ఐటమ్ 2 కదా, 2 కూడా కంప్లీట్ గా పెట్టొచ్చు, సిక్స్త్ ఐటమ్ అంటే 3 అది కూడా పెట్టొచ్చు కంప్లీట్ గా. సో సిక్స్త్ ఐటమ్ కాదు, ఇది W2 అనుకుంటా. ఇప్పుడు సిక్స్త్ ఐటమ్ కూడాను కంప్లీట్ గా పెట్టొచ్చు. సిక్స్త్ ఐటమ్ అంటే 4 కూడా కంప్లీట్ గా పెట్టొచ్చు. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 11. ఇక్కడ మిగిలిన స్పేస్ ఎంత? 4 యూనిట్స్ ఉంది. కానీ నెక్స్ట్ ఐటమ్ ఎంత ఉంది? 5 యూనిట్స్ ఉంది. అంటే దీన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే సో 4 డివైడెడ్ బై 5 వేస్తే ఎంత చేయగలం అంటే, నెక్స్ట్ ఐటమ్ దట్ ఈస్ W3 ని ఎంత పెట్టగలం? ప్లస్ 0.8% పెట్టగలం W3. W4 అసలు పెట్టాలి కూడా, అంటే దాన్ని ఇన్సర్ట్ చేయడానికి knapsack లో పోయి సో దాన్ని కోర్ చేయడానికి కుదరదు. అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన ప్రాబ్లం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఇది అక్కర్లేదు మీకు, ఈ క్యాలిక్యులేషన్ ఇస్తే అక్కడ అక్కర్లేదు, ఎందుకంటే మీకు ఇమీడియట్ గా తెలుసుకోవడం కోసం చెప్తున్నా. ఇమీడియట్ గా ఇప్పుడు ఈ వెయిట్స్ మొత్తం యాడ్ చేయగా వచ్చిన వాల్యూ కెపాసిటీ ఆఫ్ knapsack అంటే తక్కువ ఉంది అనుకోండి, అన్ని వెయిట్స్ పెట్టినట్టేగా. దాంట్లో మనం కనుక్కునేది ఏముంది? ఏం చేసిన ఒకటేగా, మ్యాక్సిమం ప్రాఫిట్ అయినా వెయిట్స్ అయినా ప్రాఫిట్ పర్ రేషియో అయినా ఏదైనా ఒకటేగా. కాబట్టి దాన్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అన్ని వెయిట్స్, యాడ్ ఆల్ వెయిట్స్ అండ్ విచ్ ఈస్ బీయింగ్ కంపేర్డ్ విత్ M capacity of knapsack. If it is less than or equal to capacity of knapsack, every item will be filled with knapsack, the bag. గ్రేటర్ దాన్ ఉంటే ఒకటో రెండు ఐటమ్స్ వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటే మాత్రం కుదరదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో లెట్ మీ స్టాప్ at this point since time is approaching me, only 1 minute is there.